డిమాండ్. రైట్, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మీకు తెలుసు ఈ రోజు ఏం జరగబోతుంది కేబినెట్ మీటింగ్ లో. సో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు ఈ రోజు? ఏం జరగబోతుందండి? ఏమీ జరగదు. ఏమీ జరగటట్టయితే ఇంతకాలం ఎన్నికలు లేకుండా గ్రామీణ పరిపాలనా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు సుమారుగా 4,000 కోట్లు అసలు వీళ్ళు ఇచ్చేది ఏది లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ రాకుండా చేసినటువంటి పరిస్థితి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి పాలనలో చూస్తున్నటువంటి పని. గ్రామీణ గాంధీ పరిపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం చేయాలో అనేటువంటి దాని కింద ఏ రకంగా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన, ముందు చూపు, న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అవగాహన ఉన్నట్టుగా లేదు శివ గారు. ఎందుకంటే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. అసలు మొట్టమొదట ఈ సేకరణకు సంబంధించి ఏదైతే జనాభా కులగణన సేకరణకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఆ గవర్నమెంట్ లో అఫీషియల్స్ ఎవరు, లీగల్ డిపార్ట్మెంట్ ఎవరు, ఐఏఎస్ ఎవరు, మంత్రులు ఎట్లా నిర్ణయం చేస్తారని నాకు అర్థం కాదు. కానీ నేనేమన్నా పొరపాటు మాట్లాడితే గాలి వినోద్ కుమార్ గారు సరిదిద్దాలా? ఎందుకంటే ఆయన లా డిపార్ట్మెంట్ లో పనిచేసిన మన ప్రొఫెసర్ గా లా విభాగంలో పనిచేసినాడు. ఉస్మానియా యూనివర్సిటీలో అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. డెడికేటెడ్ కమిషన్ అంటూ ఒకటి ఉంటుందన్న విషయమే ఈ ప్రభుత్వానికి తెలియదండి. ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళు ఏం చేసినారు, నిరంజన్ గారు బీసీ కమిషన్ ద్వారా సేకరించడం మొదలు పెట్టినారు వాళ్ళంతా. నాకు ఆశ్చర్యమైంది, బీసీ కమిషన్కి ఏం సంబంధం ఇది? దాని విధులు కాదు కదా. డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలనేటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు మేరకు ఆర్ కృష్ణయ్య గారి పిటిషన్ మీద ఆ తర్వాత ఇచ్చినారు. కాబట్టి మీరు ఆ జియో చూడండి, జియో 9 చూడండి శివ గారు, 3 రెఫరెన్స్లు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ ఒక డేట్ ఉంది, ప్లానింగ్ కమిషన్ ద్వారా డేటా కలెక్ట్ చేయడం ఇంకొక డేట్ ఉంది. ప్లానింగ్ కమిషన్ ద్వారా డేటా కలెక్ట్ చేసినటువంటి 24 రోజుల తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసినారు. వెంకటేశ్వరరావు తెచ్చా కుర్చీలో పెట్టినారు. ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయనకి ఏం ఐడియా లేదు. ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన ముందు డేటా పెట్టినారు. డేటా పెట్టి ఆయనకి చెప్పినారు 42% అని. అసలు 42% అనేది ఎట్లా అయినారు అది చెప్పాలంటే కామారెడ్డిలో మీకు కొత్త వచ్చింది. ఏదో ఓట్లు దండుకోవడానికి, పరిపాలన రావడానికి ఎన్నడూ ఎక్కడ లేనటువంటి బీసీల మీద, ఎస్సీల మీద కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి చిత్తశుద్ధి ఎంతో చాలా సందర్భాల మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు టాప్ 10 మెంబర్స్ ఉండదు ఏది పార్టీలో. కాంగ్రెస్ తెలంగాణ కాంలో 7 రెడ్డిలు ఉంటారు. చెప్పమనండి, ఒకరన్నా ఒక దళితుని ప్రొజెక్ట్ చేసినట్టుగా, ఒక బీసీని ప్రొజెక్ట్ చేసినట్టుగా. ఇది లేకముందు భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికల లోపల నేను ఎందుకు ఇదంతా కథ చెప్తున్నానంటే చిత్తశుద్ధి మాకు లేదంటున్నారు బీసీల మీద. మేము 38 సీట్లు ఇచ్చాము అసెంబ్లీలో. గెలిచారా ఓడారా అనేటువంటి విషయం మా కమిట్మెంట్. అది కాంగ్రెస్ అతి కష్టం మీద 24-25 సీట్లు ఇచ్చిందండి. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున 5 ఎంపీస్ ఉన్నారు, 3 లోకసభ, 2 రాజ్యసభ, 5. కాబట్టి చిత్తశుద్ధి. కానీ ఆంధ్రాకి 1000 కోట్ల నిధులు ఇస్తున్నటువంటి మీరు తెలంగాణకు వచ్చేసరికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. బీసీల గురించి మాట్లాడమంటే ఎవరికంటే మంత్రి గారు ఇక్కడ ఇవాళ సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతాడు రేవంత్ రెడ్డి గారు, రేపు పొద్దున్నే కేంద్ర మంత్రులు వరుసగా మీరు 11-12 గంటల లోపల ఇద్దరిని ముగ్గురు కలుస్తున్నారు. మీరు చూడడం లేదా మీడియాలో? అన్ని కూడా ప్రాజెక్టులన్నీ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇండిపెండెంట్ గా, నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారు, అందరు కలుస్తున్నారు, అందరు వస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. భారతీయ జనతా పార్టీకి అట్లా లేదండి. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేటువంటిది మేము కూడా ఆలోచిస్తున్నాం. ఇది ఒకటే ఉంది కదా, 2-3 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఉండదు అనేటువంటి పద్ధతిలోనే ఉండేది. అది ప్రజలు నిర్ణయించినాడు, ఉంటారా పోతారా అనేటువంటి వేరే విషయం. ఆంధ్రప్రదేశ్ కేసు వేరండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అవునన్నా కాదన్నా కూడా విభజించినప్పుడు అది ఒక సపరేట్గా వెళ్ళిపోయింది. కుర్చీలు, బెంచీలు, ఆస్తులు, బిల్డింగులు, ఫర్నిచర్తో సహా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారండి వాళ్ళు. సరే, అభివృద్ధి అక్కడ ఉండేటువంటి రాజకీయాలలో అభివృద్ధి చెందిందా చెందలేదా, క్యాపిటల్ సిటీ లేకుండా చాలా కాలం నడిచిన జగన్ గారు 2 క్యాపిటల్ 3 క్యాపిటల్ అని చెప్పినటువంటిది చేసినారు. అది ఉంది. దానికి ఒక ప్రత్యేక సహాయం చేయవలసినటువంటి అవసరం వస్తే చేస్తే తప్పే ఉందండి. దానికి మనకి ఏం సంబంధం అండి? మీరేం చేసినారు? ఏర్పడినాడు 15,000 కోట్ల మిగులు నిధులు ఉన్నటువంటి దాన్ని ఇలా బ్రష్ పట్టించి నెలకు 10,000 కోట్ల అప్పులు తెస్తే తప్ప పరిపాలన చేసేటువంటి జీతాలు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేనటువంటి ఉద్యోగస్తుల కనీసం వాళ్ళనే న్యాయం కాదు. ఉద్యోగస్తులకు 4 డిఏలకు 3 డిఏలు బాకున్నారు, ఇక్కడ 5 డిఏలు బాకున్నారు. రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. పరిపాలన అస్తవ్యస్తమైంది. ఆలోచనారహితమైనటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన తెలంగాణను వెనక్కి తీసుకుపోయింది. ఆయన చేసినాడు అట్లాగే అంటే ఆయన కంటే అధ్వానంగా, కేసీఆర్ కంటే అధ్వానంగా కూడా రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది. ఇవాళ ఏం చేస్తారు, ఏం చెప్తారు? మా మీద నింద ఆరోపణ చేయడానికి. ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్పినారు, ఏదైనా ఒక నిర్ణయం చేయడం జరిగినప్పుడు జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం జరగాలి. జాతీయ లెక్క కులగణన కానీ జనగణన జరగాల. అది దానికి చట్టబద్ధత ఉంది. ఆ విషయం లోపల మోదీ గారు ముందుకొచ్చినారు. అంతా జరుగుతుంది. ఆల్రెడీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ప్రారంభమైంది.
జనవరి 26 నుంచి తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. 27 ఏప్రిల్ 1 నాటికి అంటే ఇంకో సంవత్సరం మీద 3 నెలలు 4 నెలల లోపల మొత్తం జనగణన కులగణన జరిగి రిపోర్ట్లు వస్తాయి. వచ్చిన తర్వాత దానికి ఏం చేయాలా, చట్టసభలో ఇవ్వాలా, ఎట్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనే చర్చ దేశంలో జరుగుతుంది కదా. మేము భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటాం కదా. మేము మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలి కదా. అధికారంలోకి రావాలన్నప్పుడు దళితులను, బీసీలను అందరిని వెంటబెట్టుకొని పోతాం కదా. మాకు ఆ మాత్రం చేత కాదండి, అహోబిలం మాట్లాడుతున్నాం. మేము అందుకు బీసీలకు వ్యతిరేకంగా ఎదుర్కొంటామండి. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే, కామారెడ్డిలో మేము చెప్పినాం కాబట్టి మీరు అందరు రండి అనేటువంటిది అనుకున్నప్పుడు నేను టాబ్లెట్ వేసుకుని మీరు అందరు వేసుకుని నాకు విరేచనాలు అయితే నేను పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అది ఎక్కడ కమిట్మెంట్ ఉంటే చెప్పండి, క్యాబినెట్ లో ఇవ్వండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను శివ గారు, మీరు ఇంత పెద్ద ఎత్తున బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నదని డబ్బా కొట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో ముగ్గురు ఎంతమంది మా బీసీలు ఉన్నారు, ఇంకో ముగ్గురికి ఇవ్వండి. మీరు ఎన్ని కార్పొరేషన్స్ ఇచ్చినారు బీసీలకు? 20,000 కోట్లు ఏమైంది బీసీలకు ఇస్తామన్నటువంటి సబ్ ప్లాన్ ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? మీరు చేసిన మా మొహాన కొట్టాలి కదా. ఇవాళ మీరు ముగ్గురు క్యాబినెట్ ఉండదు, ఇంకా ముగ్గురికి ఇవ్వండి. ఇచ్చి బీజేపీ మొహం చూడండి మేము చేసిన వాళ్ళేదాన్ని. దానికి చట్టం అవసరం లేదు కదా. ఇదంతా కూడా ఏంటంటే ఒక హంబక్ క్రియేట్ చేసినారు. క్రియేట్ చేసి ఏంటంటే దానిలో కుడిదిలో పడ్డ ఎలకలాగా ఎట్లా బయటికి రావాలో అర్థమైతే లేదు. కాబట్టి ఇవాళ మీటింగ్ పెట్టి ఏం చేస్తారు? మీరు 42% పార్టీ పరంగా ఇస్తారా? పార్టీ పరంగా ఇచ్చినప్పుడు మరింత బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక అగ్రకుల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తారు, లేకపోతే బీసీ పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు ఏంది అనేటువంటిది ఇవాళ డబ్బు ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. కాబట్టి మీరు 42% ఇస్తే మీరు ఆ సీటు మీద మిగతా పార్టీలు కూడా అదే సీటు మీద బీసీకి ఇవ్వాలనేటువంటి నిబంధన ఉండదు కదా. ఇదంతా పుకార్లు, టైంపాస్ ముచ్చట్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ న్యాయంగా కోట్లు ఇప్పుడు నేను లోకల్ గా పోను చాలా విషయాలు గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు. 50% మించొచ్చా, మించకూడదా? సరే, మించొచ్చు మించకూడదు అనేటువంటి దాని మీద ఒక చట్ట పద్ధతి, ఒక జాతీయ విధానం రావాలా. కోట్లు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక చట్టం తీసుకురావాలా. ఇది కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. అట్లా లేదు. గవర్నర్ నిర్ణయించడము, భారతీయ జనతా పార్టీ కంట్రోల్. ఏం జరిగిందండి? ఇంతవరకు 22 మాసాలుగా జైల్లో కేసీఆర్ కు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ జారీ చేసిందా చెప్పండి? ఒక్క కేసులో బీఆర్ఎస్ నాయకుల మీద ఎఫ్ఐఆర్ జారీ చేసిందా? 20 నెలలు పీల్చి కాళేశ్వరాన్ని మళ్ళీ మా కోర్టులో కొట్టినాడు సిబిఐ. మా కోర్టు అంటే సిబిఐ, మాకేం సంబంధం లేదు కానీ కోర్టులో కొట్టినాడు. ఏ ఒక్కటైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిండ్రా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాటితే ఇప్పుడు మీరు చూసినారు. ఆపరేషన్ కగారుకు సంబంధించి గత 6 నెలలుగా ఆయన మాట్లాడిన దానికి, మొన్న మాట్లాడిన దానికి, పోలీసుల అమరల సభలో మాట్లాడిన దానికి తేడా కనపడుతుంది స్పష్టంగా. అప్పుడు ఏమన్నాడు? ఎందుకు వాళ్ళు సరెండర్ అయితే కూడా ఎందుకు కాల్ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు? జనజీవన సవంతిలో కలిసిపోయినారు రండి అని అంటున్నాడు. దీనికి ఏం జరిగింది ఈ మధ్యలో? అన్ని బయటకు వస్తాయి కొంతకాలం తర్వాత. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చిత్తశుద్ధి బీసీల పట్ల లేదు అనేటువంటిది అనేక సందర్భాల్లో వచ్చినటువంటిది, పరిస్థితులు కనపడుతున్నటువంటిది. కాబట్టి మొత్తం మీద ఏదైతేనేమి తెలంగాణ గ్రామీణ వ్యవస్థను భ్రష్టు పట్టించి అధోగతి పాలు చేసినటువంటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ప్రజల్లో జరుగుతుంది.